హవ్యూర్స్ వైసీపీ ఇది నేను అనేది కాదు, సోషల్ మీడియాలో కొంతమంది పెడతా ఉంటారు. ఎందుకు ఏంటంటే వాళ్ళు చేసేవి కొన్ని చాలా చీప్గా ఉంటాయి. ఇదిగో మొన్నటికి మొన్న ఆ లోకల్ బాయ్ నాని వైజాగ్లో అసలు ఆ బోటు ప్రమాదం ఆ అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఫిషింగ్ హార్బర్లో అది ఎలా జరిగింది ఏంటి అన్నది ఎవరో క్లారిటీ ఇవ్వకుండానే ఈ లోకల్ బాయ్ నాని ఇతను జనసేన కార్యకర్త, ఈ జనసేన వ్యక్తే ఫుల్గా తాగేసి ఆ మద్యం మత్తులో బోట్లు నిప్పెట్టేశాడు, ఘోర అగ్ని ప్రమాదానికి కారణమయ్యాడు, ఈ జనసేన వాళ్ళు ఇంతే అనేసి నానా రకాలుగా చేసి ఈ వైసీపీ దాన్ని వైరల్ చేశారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ అయితే దానిలో పెట్టారు. మరలా పైన వచ్చేసి పోలీసు కన్ఫర్మేషన్ అని చెప్పేసి చిన్న లైన్స్ రాస్తారు. మన దగ్గర కానీ ఒక యాడ్ ఇస్తారు, దాని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చెప్పి చిన్నగా ఇస్తారు. అలా అప్పుడే జనసేన వాళ్ళు చెప్పారు, అరే బాబా లోకల్ బాయ్ నానికి మాకు సంబంధం లేదు, మీరెందుకు జనసేన పార్టీ అని చెప్పి హడావుడి చేస్తున్నారు అని చెప్పేసి. ఆ తర్వాత ఆ కుర్రాడే చెప్పాడు, నాని కుర్రాడు, అసలు నాకు వాళ్ళకి సంబంధం జనసేనకి పొలిటికల్గా దయచేసి లాగొద్దు అన్నాడు. అది అయిపోయిందా? అసలు అగ్ని ప్రమాదానికి ఇతనికి సంబంధమే లేదు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇతను ఎక్కడ హోటల్లో ఉన్నాడు, ప్రమాదం జరిగిందిరా అని చెప్పిన తర్వాత అతను వచ్చి ఉన్నాడు. మరి అతను ఎట్లా వాళ్ళు చేశారు ఏంట్రా బాబు అంటే బురద చల్లాలా, ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలా, అది వాళ్ళ టార్గెట్. అరే మొన్నటిగా మొన్న కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆ ప్రగతి గారు ఉన్నారు, ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందని అది గలీజ్గా రాసి ఉన్నారు ఇదే సాక్షిలో. అప్పుడు ఆమె చాలా సీరియస్ అయ్యారు. సీరియస్ అంటే జస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అలా ఎలా రాస్తారంటే కనీసం నన్ను అడగకుండా. అప్పుడు వాళ్ళు ఏం చెప్పున్నారు, వేరే వేరే వెబ్సైట్లో ఏదో న్యూస్ వస్తే అది తీసుకుని మా వాళ్ళు పెట్టున్నారండి, మేము తీసేసామని అన్నారు. అంటే వాల్యూస్ లేకుండా వాళ్ళ తాలూకు వార్తలు ఇచ్చేవాళ్ళు కానీ లేదన్నప్పుడు వాళ్ళ తాలూకు న్యూస్లు పెట్టేవాళ్ళు ఉన్నారా అంటే అవునని చెప్పేసి బయట వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అన్ని పేపర్లు లేదు, ఈ పేపర్ వేరే అంటారు. యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను అనలేను ఆ మాట, కానీ జనాలు వచ్చేసరికి కామెంట్లు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఇదే వైసీపీ వాళ్ళు ఏమని, ఇప్పుడు అబ్బాయి చంద్రశేఖర్ సాయి కిరణ్ ఎవరు ఉండే, చందు సాయి అని అంటారు, యూట్యూబర్. అతను షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తున్నాడు, సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నాడు. అండ్ రీసెంట్గా సినిమాలో అడపా కనిపిస్తారు షార్ట్ ఫిల్మ్స్ అయితే అన్నీ ఆపేసుకున్నాడు. పక్కింటి కుర్రాడని, చందుగడని అంటే బాగానే ఫేమస్. ఆ కుర్రాడు వచ్చేసి జనసేన కార్యకర్తట. పవన్ కళ్యాణ్ జనసేన కోసం ప్రమోషన్ చేస్తూ కొన్ని వీడియోలు కూడా ఏవో చేస్తున్నాడట. దట్స్ ఇట్, చాలు. ఇంకా ఇప్పుడు అతనిని ఒక రేప్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. చీటింగ్ కేసు, తర్వాత రేప్ కేసు, ఇంకోటి లైంగిక దాడి అన్నట్టు అంటే మోసం చేసినట్టు. అలా ఎందుకు 2021 ఏప్రిల్ 15న వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఇతను ఫ్రెండ్ అట. ఇక ఆ అమ్మాయి చెప్పటం ఏంటంటే, నాకు మత్తు పిల్లలు కూల్డ్రింగ్లో కల్పించిన నేను స్పృహ కోల్పోయాక నా మీద లైంగిక దాడి చేశారు. ఆ తర్వాత ఏంటి అది ఇదని అడిగితే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి నేను మౌనంగా ఉన్నా. తీరా ఇప్పుడు వచ్చేసి అడుగుతుంటే పెళ్ళి అంటే 3 కోట్లు డబ్బు కావాలి, లేదంటే పెళ్ళిది ఏం లేదన్నాడు. సో ఇక్కడ నాకు అర్థమైంది, నన్ను ఎన్నాళ్ళు మోసం చేశాడు, నన్ను లైంగికంగా వాడుకున్నాడని చెప్పేసి నాసిక్ పోలీసులు కంప్లైంట్ చేశారు. వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ కుర్రోడిని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించేశారు. ఈవెన్ ఆ కుర్రోడు వాళ్ళ పేరెంట్స్ ఇంకో 2 మంది కేసు నమోదైంది అంటున్నారు. SC/ST అట్రాసిటీ అండ్ 420 ఇంకో నమోదైంది. ఇందులో అతను వ్యక్తిగతంగా ఏదైనా ఉందా, నిజంగా అతను తప్పు చేశాడు లేదా ఇంకా కూడా జడ్జిలు చెప్పాలి. ఎలా అని చెప్పి అతను వెనకేసుకు రావట్లేదు. ఓకేనా, ఇన్కేస్ చేసాడని అనుకుందాం. ఓకేనా, అతను ఒక నార్మల్ కదా, దట్ మీన్స్ ఒక ఇంట్లో ఉండే వ్యక్తి అనుకుందాం, లేదంటే ఇప్పుడు నార్మల్గా ఒక సింగిల్ అనుకుందాం. అంటే ఒక మనిషికి సంబంధించి అవలక్షణాలు ఉంటాయి. ఆ అవలక్షణాలతో ఉన్నటువంటి మనిషి చేసే పనుల్ని మీరు ఒక పార్టీకి ఎలా ఆపాదిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయనతో ఫోటోలు దిగి వాళ్ళ పార్టీ తరఫున కొన్ని వింగ్స్ ఏది ఉంటే ఆ వింగ్స్లో అతనిది పొజిషన్లో ఉన్నాడు. ఏది మొన్న అమెరికాలో 3 కలగలిపి, 2 వర్మ అనే పేరుతో ఉన్నారు, ఒకడేమో రెడ్డి. వాళ్ళేమో ఒక పిల్లోడిని ఇండియా నుంచి పట్టుకెళ్ళిపోయి దారుణంగా హెరాస్ చేస్తూ ఉంటే ఆ పిల్లోడు US నుండి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి పోలీసులు చెప్తే పోలీసులు వస్తే ఇక అప్పుడు అసలు విషయం బయటపడింది. ఎవర్రా వీళ్ళని తీస్తే అతను ఏకంగా ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ పన్నవల్ సుధాకర్ రెడ్డితో దిగిన ఫోటోలు,
విజయసాయి రెడ్డితో దిగిన ఫోటోలు, జగన్తో దిగిన ఫోటోలు, వరుసలు కుప్పల కుప్పల ఫోటోలు బయటపడ్డాయి. దాంతో అప్పుడు లోకేష్ ఏమంటే ట్వీట్ చేస్తున్నాడు, ఏపీలోనేమో ఈ వైసీపీ సైకోగాళ్ళు, అమెరికాలో వచ్చేసి పిల్ల సైకోగాళ్ళు, వాళ్ళు కూడా ఆ రకం చేస్తున్నారని చెప్పేసి వైసీపీకి అంటగట్టి ఆయన మాట్లాడాడు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వచ్చేసారు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి, నాకు వాడికి అసలు ఏం సంబంధం, వాడు ఎవడో కూడా నాకు తెలియదు, నాతో ఫోటో దిగితే నాకేంటి అన్నట్టు ఆయన ఏదో చెప్పున్నాడు. అదే వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఫోటోలు 1,00,000 మంది దిగుతూ ఉంటారు, అంత మాత్రం చేత వాళ్ళు వ్యక్తిగతంగా చేసిందని మీరు పార్టీకి ఎలా ఆపాదిస్తారన్న. అవును కదా, ఈవెన్ వాళ్ళు పార్టీలో ఉన్న పార్టీ యాక్టివిటీస్ చేసినా సరే మా సంబంధం లేదు అన్నారు. మరి అలాంటప్పుడు ఈ కుర్రాడు చందు సాయిన కుర్రాడు తాను వ్యక్తిగతంగా ఏవో చేస్తే అసలు జనసేనకి ఏ సంబంధం, అది కూడా ఎంత దారుణంగా నీచంగా అంటే వీళ్ళు చెప్పింది పవన్ కళ్యాణ్ దారులాట. ఏంటి పవన్ కళ్యాణ్ దారులు, ఎంత దారుణమా? అమ్మాయిని పవన్ కళ్యాణ్ ఎలాగైతే వేధిస్తాడో వాడుకుంటారో అలాగే వదిగో ఆ జనసేన కూడా వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ దారిలోని, ఇదిగో వీళ్ళు కూడా. నిజంగా పవన్ కళ్యాణ్ డిఫమేషన్ కేసు వేయాలి వాళ్ళ మీద, వైసీపీ మీద. అంత దారుణంగా రాసేది, అంత దారుణంగా పోస్టులు పెట్టేది. ఇది చూసిన జనాలు అనుకుంటూ ఉన్నారు, ఒరే నాయన మొన్న ఈ బాపట్ల జిల్లా కింద వచ్చేది, గుంటూరు జిల్లా కింద వచ్చేది, ఉమ్మడి గుంటూరు జిల్లా అది, చెరుకుపల్లి మండలంలో అమర్నాథ్ గౌడిన పిల్లోడిని ఓ రెడ్డి కుర్రాడు వచ్చేసి దారుణంగా ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే పెట్రోల్ బస్ తగలబెట్టేస్తాడు. ఆ పిల్లడు వైసీపీ కాదు, వైసీపీకి సంబంధించి ప్రచారం చేయడం హడావుడి చేస్తూ ఉంటాడట. మరి దాన్ని ఎవరు ఖాతాలో వేయాలి? అంతెందుకండి, స్టిల్ ఎమ్మెల్సీ కొనసాగుతున్నాడు అనంతబాబు అని చెప్పేసి వైసీపీ అతను డ్రైవర్ని చంపి డోర్ పార్సిల్ చేసి వెళ్తే మరి అతనిది ఏంటి, అది వ్యక్తిగతం అట, పార్టీకి సంబంధం. అలా పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వాళ్ళు చేసినా వాళ్ళకి సంబంధం ఉండదు. జస్ట్ పవన్ కళ్యాణ్ పేరు వాడి ప్రచారం చేసిన వాళ్ళు ఎవరైతే జనసేన సంబంధించి ఎవరో ఉన్నా కానీ పవన్ కళ్యాణ్కి సంబంధం, పవన్ కళ్యాణ్ దారిలో వాళ్ళు ఉన్నారు. ఇంత దారుణం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు తీస్తే ఎన్నో చోట్ల ఈ వైసీపీ జెండా పట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది అరాచకాలు పాల్పడారు ఏంటో మనం నిత్యం వార్తలు చూస్తూనే ఉన్నాం. అయినా సరే వైసీపీ సంబంధం లేదు, జగన్కి సంబంధం లేదు అది. కానీ ఎక్కడో ఒకడు ఏదైనా చేస్తే అది పవన్ కళ్యాణ్కి సంబంధం, టీడీపీకి సంబంధం. ఏంటండి వైసీపీ వాళ్ళు అసలు? నిజంగా దీన్ని ఒక పొలిటికల్ పార్టీ అనాలి. పోనీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ ఎవరైనా హ్యాక్ చేశారంటే వాళ్ళ అఫీషియల్ది అది, మిగతా పోస్ట్ కూడా చాలా ఉన్నాయి. ప్రజెంట్ ట్విట్టర్ హ్యాండిల్ అంటే ఎక్స్. సో నేను చెప్పేది ఒక జర్నలిస్ట్ నిజంగా నాకు చాలా బాధేస్తూ ఉంది. ఒక పొలిటికల్ పార్టీ అంటే ఎంత హుందాగా ఉండాలి, ఎంత గౌరవంగా ఉండాలి. మరి జగన్ గారికి ఇదంతా తెలిసి జరుగుతుందో లేదంటే తెలియక జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతున్నప్పుడు అది కూడా పార్టీ అఫీషియల్ పేజ్లో పెడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి. ఎంత దారుణంగా ఎవరో ఏదో చేస్తే పవన్ కళ్యాణ్ పేరు పట్టుకొచ్చేసి ఎంత నీచంగా, సిగ్గు ఉండాలండి నిజంగా ఇటువంటి పోస్టులు పెడుతున్నందుకు. ఇంత దారుణంగా ఆల్రెడీ జనసేనలు గట్టి కౌంటర్ ఇచ్చి పడేశారు, మామూలు కాదన్నమాట. ఒరే మీ పార్టీలో ఉండే పనికి మనం లుచ్చా పనులు చేస్తున్న కుప్పలు ఉన్నారా, రోజు బయటపడుతూనే ఉన్నారు. అక్కడిది మాకు సంబంధం లేని వ్యక్తి ఎవరో ఏదో చేస్తే మాకే సంబంధం అని అతను విడిపించకుండా మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నామా, ఏం మాట్లాడుతున్నారా బాబు అని చెప్పేసి పాప మామూలు షాక్. వాళ్ళు గట్టిగానే కౌంటర్ ఇచ్చున్నారు. అయినా సరే వీళ్ళు మారరు, అగైన్ ఇంకోటి ఏదైనా దొరికిద్దామని చూస్తూ ఉంటారు. నిజంగా ఇటువంటి పార్టీని అయితే నేను కళలో కూడా చూడలేదండి.